సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి, టేక్ ఓవర్ 2026 అనే ఒక ఈవెంట్ జరుగుతుందండి. సో ఈ ఈవెంట్‌లో భాగంగా ఏంటి అంటే మనకి అక్రాస్ ద కంట్రీ నుండి కూడా మోర్ దాన్ 19 క్యాంపస్ నుండి కూడా ఒక 300 టీమ్స్ అనేవి రావడం అనేది జరిగిందనమాట. సో ఈ 300 టీమ్స్ కూడా ఏంటి అంటే మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అంటే హ్యాకథాన్స్ అయ్యి ఉండొచ్చు, మనం బిల్డథాన్స్ ఏవైతే కండక్ట్ చేశామో, అలాగే మేకర్స్ కాన్క్లేవ్ ఏవైతే కండక్ట్ చేశామో అక్రాస్ దిస్ 19 క్యాంపసెస్‌లో. సో దానిలో నుండి టాప్ టీమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగా ఏంటి అంటే స్టూడెంట్స్ వచ్చేసి ఫిజికల్ ఏఐకి సంబంధించిన వాళ్ళు ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేశారు. అలాగే బ్రేవ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఏంటి అంటే స్టూడెంట్స్ వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద మారి వాళ్ళు ఏంటి అంటే దగ్గరలో ఉన్న లోకల్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్లు ఆర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, సో స్టూడెంట్స్ ఏంటి అంటే వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకు ఉండే బిజినెస్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి అనే వాటిని అర్థం చేసుకొని వీళ్ళు ఏవైతే ఏఐ ద్వారా కొన్ని స్కిల్స్ ఏవైతే బిల్డ్ చేసుకున్నారో, ఏజెంట్కి ఏఐ స్కిల్స్ ఏవైతే బిల్డ్ చేసుకున్నారో, సో వాటి ద్వారా ఏంటి అంటే ఆ బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేసి తద్వారా వీళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద మారడం అనేది జరిగింది. సో దీనిలో మనం కండక్ట్ చేసిన ఒక లాస్ట్ 3 మంత్స్‌లోనే ఏంటి అంటే మోర్ దెన్ 150 కంపెనీస్ ఫామ్ చేశారనమాట స్టూడెంట్స్. అండ్ ఒక 3 మంత్స్ స్పాన్‌లోనే స్టూడెంట్స్ ఒక టీమ్ వచ్చేసి వాళ్ళు 15 lakhs ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేయడం అనేది జరిగింది. సో ఇలా అతి తక్కువ టైంలోనే ఏంటి అంటే ఒక 150 కంపెనీలు వాటన్నిట్లలో కలిపి సుమారుగా ఒక 1000కి పైగా స్టూడెంట్సే ఆ కంపెనీస్‌లో వర్క్ చేయడం అనేది కూడా జరుగుతుందనమాట. సో ఏఐ తోటి ఒక పక్కన చూస్తేనేమో మనం ప్రపంచంలో మొత్తం అంతా కూడా ఏంటి అంటే ట్రెడిషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, సో దానిలో హైరింగ్‌లో లే ఆఫ్స్ అయ్యి ఉండొచ్చు, ఫ్రీజెస్ అయ్యి ఉండొచ్చు. మనం గత 2-3 ఇయర్స్ నుండి చూస్తూనే ఉన్నాము. బట్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ ఏజెంటిక్ ఏఐ స్కిల్స్‌ని బిల్డ్ చేసుకుంటున్నారో, సో వాళ్ళంతట వాళ్ళే సొంతంగా ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళే సొంతంగా కంపెనీస్‌ని స్టార్ట్ చేస్తున్నారు, స్టార్టప్స్‌ని పెడుతున్నారు. సో అలా మనకి ఏఐ తోటి ఏంటి అంటే ఎప్పుడైతే స్టూడెంట్స్‌కి ఈ ఏజెంటిక్ ఏఐ స్కిల్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుతాయో, ఎప్పుడైతే వాళ్ళని మనం ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద ఎంకరేజ్ చేసి వాళ్ళకి తగ్గ ఎకోసిస్టమ్ అండ్ సపోర్ట్‌ని ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో, సో మీరు చూసారు కదా అంటే అతి తక్కువ టైంలోనే వాళ్ళ స్టూడెంట్స్ ఇంకా ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారు, సెకండ్ ఇయర్‌లో ఉన్నారు. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్న టైంలోనే అంటే ఒక 150కి పైగా కంపెనీస్ పెట్టడము, దానిలో వాళ్ళే ఒక 1000కి పైగా స్టూడెంట్స్‌ని ఎంప్లాయ్ చేసుకోవడము అండ్ వాళ్ళు కంపెనీస్ 15 lakhs, 10 lakhs, 12 lakhs అలా ఒక 3 మంత్స్ టైంలోనే జనరేట్ చేయడము అనేది మన యూత్‌లో ఉన్న పొటెన్షియల్ ఏంటి అనే దానికి నిదర్శనం అండి. సో మనకి స్టూడెంట్స్ వచ్చేసేటప్పటికి ఒకటి వచ్చేసి ఏంటంటే అండి మనకి ఫిజికల్ ఏఐకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఒకటి జరుగుతుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి ఏజెంటిక్ ఏఐకి సంబంధించిన ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయండి. సో మీకు రెండిటికి కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫిజికల్ ఏఐలో వచ్చేసేటప్పటికి మీరు కూడా చూడొచ్చు. సో ఒకటి ఏంటి అంటే ఫైర్ సేఫ్టీకి రిలేటెడ్‌గా మనకి ఒక డ్రోన్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బిల్డింగ్స్ మనకి స్కై రైజెస్ అయ్యుండొచ్చు. లేకపోతే కొన్ని చోట్లకి ట్రాఫిక్ మనకి ఫైర్ ఇంజిన్స్ అనేవి వెళ్ళడానికి కూడా వీలు లేని ప్రదేశాలు ఉండొచ్చు. సో అలాంటి చోట్లకి ఏంటి అంటే ఈ డ్రోన్ ఏం చేస్తుంది అంటే అటానమస్ డ్రోన్. సో ఇది ఆటోమేటిక్‌గా ఎక్కడైతే ఫైర్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ ఆ ఫైర్ సేఫ్టీ డివైస్‌ని అక్కడ డిప్లాయ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఫైర్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుందనమాట. సో అలాంటి ఒక డివైస్‌ని ఇన్నోవేట్ చేయడం అనేది ఒకటి జరిగింది. సో ఇదంతా కూడా వచ్చేసేటప్పటికి మనకి ఫిజికల్ ఏఐ అనే దానికి సంబంధించింది. సో మనకి ఇంత యువత మనకి ఎప్పుడైతే కంట్రీలో ఉన్నారో, సో వీళ్ళందరిలో గనక మనం రైట్ స్కిల్స్ ఏదైతే టెక్నాలజీ స్కిల్స్ అయ్యి ఉండొచ్చు, ఆంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ అయ్యి ఉండొచ్చు, ఎప్పుడైతే మనం వాటిలలో మన యూత్‌లో గనక ఈ స్కిల్స్‌ని గనక మనం వాళ్ళలో ఇంబైబ్ చేస్తే వీళ్ళే ఏంటి అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద మారుతారు. వీళ్ళే ఒక్కొక్క ఇండివిడ్యువల్ కూడా ఒక 10 మందికి, 20 మందికి ఉపాధి కల్పించే విధంగా తయారవుతారనమాట. సో ఎన్ఐఏటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్‌ని కూడా ఒక టెక్నాలజీ లీడర్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్ కింద వాళ్ళని నర్చర్ చేయడం అనేది నెక్స్ట్ వేవ్ మనం త్రూ ఎన్ఐఏటి మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ ప్లానింగ్ ఎలా అండి? ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఎలా చేస్తున్నారు? ఇందులో హైలైట్స్ ఏంటి? షూర్. సో మీరు ఇక్కడ చూస్తున్న అన్నీ కూడా మనకి స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళెవరూ కూడా ఇంకా ఫైనల్ ఇయర్‌కి కూడా రాలేదండి. వీళ్ళు ఐదర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారు, లేకపోతే సెకండ్ ఇయర్‌లోనే ఉన్నారు. సో మనం టిపికల్‌గా ఈరోజు ఒక ఇంజినీరింగ్ కాలేజెస్‌లో గనుక చూసినట్టయితే ఏంటి అంటే ఫైనల్ ఇయర్‌కి అయిపోయేటప్పటికి కూడా స్టూడెంట్స్‌కి ఇంకా ఏ స్కిల్స్ అనేవి కూడా ఉండడం లేదు. మన స్టూడెంట్స్ ఏమో ఆల్రెడీ అప్పుడే ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయడం వరకే కాదు, వాళ్ళు తీసుకెళ్ళిపోయి క్లయింట్స్‌కి అమ్మడము అండ్ తద్వారా రెవెన్యూని కూడా జనరేట్ చేయడము, అంటే సొంతంగా వాళ్ళంతట వాళ్ళే ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద మారడం అనేది కూడా జరిగిందండి. సో దీనిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ప్రతి ఒక్క స్టూడెంట్‌లో కూడా ఒక మైండ్ సెట్‌ని మనం ఇన్కల్కేట్ చేయడం. అంటే మనకి ఎంతసేపటికి అలవాటైంది ఏంటి అంటే బీయింగ్ కన్స్యూమర్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే మనం మొబైల్ అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం. అది ఇన్‌స్టాగ్రామ్ అయ్యి ఉండొచ్చు, మొబైల్ గేమ్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ సోషల్ మీడియా యాప్స్ అయ్యి ఉండొచ్చు. సో వీటన్నిటిని వాడడం దగ్గర నుండి వీళ్ళని క్రియేటర్స్ ఆర్ బిల్డర్స్ కింద చేయడం. అంటే అలాంటి అప్లికేషన్స్
వీళ్ళే బిల్డ్ చేసే విధంగా వీళ్ళని తీర్చిదిద్దడము. అండ్ ఆ అప్లికేషన్ ఒక్కటే బిల్డ్ చేస్తే ఈ కాలానికి సరిపోదండి. సో దాన్ని మార్కెట్లోకి ఏ విధంగా తీసుకెళ్ళొచ్చు అనే దానికి కూడా మనం దానికి సంబంధించిన స్కిల్స్ని కూడా ఎప్పుడైతే మనం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తామో సో వాళ్ళు ఆటోమేటిక్గా ఏంటి అంటే ఒక పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడము, దాన్ని టెక్నాలజీ ద్వారా సాల్వ్ చేయడము, దాని ద్వారా వాళ్ళకున్న ఆంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ ఏవైతే మనం వాళ్ళకి ఎకో సిస్టమ్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో సో తద్వారా దాన్ని ఏంటంటే మార్కెట్లోకి తీసుకెళ్ళి వాళ్ళే సొంతంగా ఒక ఆంటర్ప్రెన్యూర్ కింద తయారయ్యే విధంగా మనం చుట్టూ ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో దీనిలో స్టార్టప్స్ అండ్ కంపెనీస్ ఏవైతే క్రియేట్ అవుతుంటాయో సో వాటిని వెంచర్ క్యాపిటల్ ఎకో సిస్టమ్కి కూడా కనెక్ట్ చేసేసి కూడా మనం సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఈరోజు వీళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాజెక్ట్ వీళ్ళు ఎలా మీరు ప్లాన్ చేస్తారా దాన్ని ఐడెంటిఫై చేయడం ఏం చేయబోతున్నారు? Sure. 2 daysలో జరిగింది. షూర్. సో మనం అంటే బెస్ట్ ప్రాజెక్ట్ అంటే అండి మనం దాన్ని ఒకటి టెక్నాలజీని ఎంత లివరేజ్ తీసుకున్నారు అనేది ఒక క్రైటీరియా అండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేశారు అనేది కూడా ఇంకొకటి అండి. చాలా వరకు ఏమైపోతుంది అంటే ఈ హ్యాకథాన్స్ వీటన్నిటిలో కూడా ఒక డెమో లాగా చూపించే ఒక ప్రొడక్ట్ లాగా వర్క్ మాత్రమే మిగిలిపోతుంది అనమాట. బట్ మన ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే జస్ట్ అది ఒక డెమో లాగా ఒక MVP ప్రాజెక్ట్ లాగా మిగిలిపోకుండా దాన్ని ఒక రియల్ వరల్డ్లోకి తీసుకెళ్ళి దాన్ని అక్కడ డిప్లాయ్ చేసేసి ఎవరైతే దాన్ని ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తారో సో ఈ రెండిటి ఆధారంగా మనం స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. చాలా ఈరోజు ఎలా అనిపిస్తుంది ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ సిబ్బంది వాళ్ళు వెళ్ళలేని ప్లేసెస్లో కూడా టెక్నాలజీ ఉపయోగించి మంటలు ఆర్పగలుగుతారు. రైతులు కూడా చేయలేనంత ఈజీగా వ్యవసాయం చేయించగలుగుతారు. అవును. దీని గురించి చెప్పండి, ఇంకా ఎలాంటి మార్పులు రాబోతాయి, ఇప్పటికి వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి? ఒకటండి ఎప్పుడైతే మనకి 2022లో AI అనేది వచ్చిందో దీంతో ప్రపంచంలో ప్రతి ఒక్క డొమైన్లో కూడా మనం పెను మార్పులే చూడబోతున్నాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఫ్రమ్ మనం వేసుకునే షర్ట్ దగ్గర నుండి మనం యూజ్ చేసే స్పెక్టకిల్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా డిస్రప్ట్ అవ్వబోతున్నాయి. రేపు పొద్దున మేబీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది బిల్డ్ కూడా చేయొచ్చు, అంటే స్మార్ట్ షర్ట్స్ లాంటివి బిల్డ్ చేయొచ్చు. అంటే అవే ఆటోమేటిక్గా మనకి అంటే ఆ షర్ట్స్లోనే మేబీ ఏసీ లాంటి ఒక సిస్టమ్ కూడా ఉండొచ్చు. మన బాడీ టెంపరేచర్ని, స్వెట్ని వీటన్నిటిని అర్థం చేసుకొని కూలింగ్ని ప్రొవైడ్ చేయడం అయి ఉండొచ్చు. సో ఇలాగా టెక్నాలజీ తోటి ఏమి చెయ్యొచ్చు అనే దానికి వచ్చిన తర్వాత ఏంటి అంటే లిమిట్స్ అనేవి లేకుండా పోయాయండి. సో దాంతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా మోర్ ఫోకస్ ఏంటి అంటే ఎప్పుడైతే వాళ్ళు మన చుట్టూ ఉన్న సమాజంలో ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయి, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక ఆపర్చునిటీ లాగా చూడడం అనే మైండ్ సెట్ తోటి బిగిన్ అయితే వాళ్ళందరూ కూడా ఈ AI లాంటి టెక్నాలజీని లివరేజ్ తీసుకొని సాల్వ్ చేయొచ్చండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో అది అంటే ఒక డొమైన్ అని కాదండి, రేపు పొద్దున మనకి ఫుడ్ గ్రెయిన్స్ అయి ఉండొచ్చు, అంటే మనం తినే రైస్లో కూడా పర్సనలైజ్డ్గా కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. సో రేపు పొద్దున ప్రోటీన్ రిచ్ రైస్ అనేది క్రియేట్ చేయొచ్చు, అది AI తోటి అలాంటివి కూడా సాధ్యం అవుతాయి అన్నమాట. సో మనకి అలాగా అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ డొమైన్లో అయ్యి ఉండొచ్చు, అంటే మనుషుల్లో ఏవైతే డిసీజెస్ వస్తూ ఉంటాయో సో ఆ డిసీజెస్ని పుట్టక ముందే వాటన్నిటిని ప్రివెంట్ చేసే టెక్నాలజీస్ అయ్యి ఉండొచ్చు. సో అలాగే మనకి ఇప్పుడు అంటే అనంతం అండి దీనిలో. ఇంకా AI అనేది న్యూ ఎలక్ట్రిసిటీ అని ఎందుకంటారంటే అండి ఈరోజు ఎలక్ట్రిసిటీ అనేది చూస్తే మనకి కేవలం ఒక డొమైన్లోనే మాత్రమే కాదు, అదేదో ఎడ్యుకేషన్లో వాడతారు అన్నట్టు కాదు. మనం చూసే ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు తయారైంది అంటే ఎలక్ట్రిసిటీ అనే కాంట్రిబ్యూషన్ అనేది ఉండబట్టే ఇన్ని పాసిబుల్ అయ్యాయి. సో అలాగే ఈరోజు AI అనేది ఏదైతే ఒక టెక్నాలజీ వచ్చిందో సో దీంతో కూడా ప్రతి ఒక్క డొమైన్ కూడా డిస్రప్ట్ అవుతుందండి. సో అదంతా కూడా ఇన్నోవేషన్ కానీ క్రియేటివిటీ కానీ ఇంకా అదంతా కూడా మన స్టూడెంట్స్ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దాన్ని ఎలాగ యూస్ చేసేసి ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారనే దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ ఆపర్చునిటీస్ మాత్రం ఇప్పుడున్న దానికి ఒక 1000 times 10,000 times ఆర్ 1,00,000 times ఇంకా అంతకంటే పెద్దది. మీరు చెప్పేది చూస్తుంటారా ఒక విషయంలో రివర్స్ లో కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి, వేలకు జాబులు తీసేస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలనే నడుస్తుంది, వార్తలు వింటున్నారు. మీరు చెప్పేది ఏంటంటే AI మీద ఆధారపడ్డ వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది, అవకాశాలు వస్తున్నాయి. ఏంటంటే డిఫరెన్స్ ఏంటి? మీరు ఇప్పుడు ఎప్పుడైనా గమనించవచ్చండి, అంటే టెక్నాలజీ రెవల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఏంటంటే పొలంని ఏంటి అంటే నాగలి తోటి దున్నేవాళ్ళు అండి, మనుషులే దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే తర్వాత ఆవుల్ని ఆర్ గేదెల్ని పెట్టడం వచ్చింది, తర్వాత ట్రాక్టర్ లాంటివి వచ్చేసాయి. సో ఇలాగ వచ్చిన కొద్ది కూడా మనిషి ఏంటి అంటే అండి ఏదైనా ఒకటి కొత్తది వస్తే దాన్ని ఇమీడియట్గా ఎంబ్రేస్ చేసుకొని దాన్ని ఎలాగా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా ఎలా చేయాలి అనే దానిలోనే మన హ్యూమన్ మేధస్సు అంతా కూడా ఉందండి. సో ఎన్ని టెక్నాలజీలు వచ్చినా సరే మన హ్యూమన్ క్యాపబిలిటీ ఏంటి అంటే దాన్ని లివరేజ్ తీసుకొని ఇంకా నేను ఇంకొక అద్భుతాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనే దాని మీదకే ఉంటుంది. అండ్ ప్రపంచంలో ఏ రోజు తీసుకున్నా సరే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా అయిపోయినాయి, ప్రపంచంలో ఏ ప్రాబ్లం లేదు అనే రోజు లేదండి. ఈ రోజుకి కూడా ప్రపంచం మొత్తంలో పావర్టీ అనేది ఉంది. ఈ రోజుకి కూడా ప్రపంచంలో చాలా చోట్ల కూడా హెల్త్ కేర్ అనేది లేదు, ఆర్ ఉన్నా కానీ అఫోర్డబుల్గా లేదు.
ఆ ప్రతి ఒక్క మనిషికి కూడా ఇంకా ఎంతకాలం బ్రతికినా కానీ ఇంకా బ్రతకాలన్న కోరిక అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎంత ఆనందంగా ఎన్ని సౌకర్యాలు ఉన్నా కానీ ఇంకా సౌకర్యంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. సో ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అనేవి ఇన్ఫైనైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ప్రతి ఒక్క టెక్నాలజీ వచ్చిన కొద్దీ కూడా మన హ్యూమన్ మైండ్ ఏంటి అంటే ఈ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వెళ్ళాలి అనే దాని మీదే ఫోకస్ వెళ్తూ ఉంటుంది. అండ్ సాల్వ్ చేసిన కొద్దీ కూడా ఇంకా కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. సో అట్లాగా ఎప్పుడైతే మనం ఒక టెక్నాలజీని ఒక టూల్ లాగా చూసినట్టయితే ఈ టూల్ని వాడి మనం ఎలాగ మనకున్న ఛాలెంజెస్ని సాల్వ్ చేసుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్ తోటి ఉన్నట్టయితే మనకి ఆపర్చునిటీస్ అనేవి కేవలం ఒక జాబ్స్ రూపంలోనే ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కింద మారే ఒక అద్భుత అవకాశం ఉంది. సో ఈరోజు ఒక సింగిల్ ఇండివిజువల్ కూడా వాళ్ళు ఏఐని గనక ప్రాపర్‌గా లివరేజ్ తీసుకున్నట్టయితే సింగిల్ మనిషితోటి కూడా ఒక $1 బిలియన్ కంపెనీస్‌ని కూడా క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది వ్యక్తులే సుమారుగా ఒక 5 మంది ఆర్ 10 మంది కలిపే కూడా ఒక $1 బిలియన్ యూనికార్న్ కంపెనీని కూడా స్థాపించడం అనేది కూడా ఆల్రెడీ జరుగుతుంది. అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏఐ అనేది చాలా చాలా అద్భుతమైన ఒక పవర్ఫుల్ టెక్నాలజీ, రైట్? సో ఈ పవర్ఫుల్ టెక్నాలజీని అందరూ కూడా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దాన్ని నేర్చుకోవాలి, దాన్ని ఎలాగ వాడాలి అనేది నేర్చుకోవాలి. అండ్ రెండో థింగ్ ఏంటి అంటే ఒక బిల్డర్ మైండ్ సెట్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. బిల్డర్ మైండ్ సెట్ అంటే మనకి ప్రతిదీ చూసినప్పుడల్లా అబ్బా ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇది బాలేదు, అది బాలేదు అనేది మనకి అందరికీ కూడా ఒక కామన్గా ఉండే ఒక కంప్లైనింగ్ నేచర్ అనేది ఉంటుంది. బట్ ఆ కంప్లైనింగ్ నేచర్ నుండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా అరే నేను ఈ ప్రాబ్లం ఉంది, నేను దీన్ని సాల్వ్ చేయొచ్చు, అరే ఇంకొక ప్రాబ్లం ఉంది, దీన్ని నేను సాల్వ్ చేయొచ్చు అనే ఒక ఆపర్చునిటీ లాగా చూసే ఒక మైండ్ సెట్ని ఇన్కల్కేట్ చేసుకొని ఏఐ ద్వారా వాటిని బిల్డ్ చేసేటట్టు ముందుకెళ్తే ఖచ్చితంగా మన దేశంలో మనకి ఏదైతే యూత్ అనేది ఏదైతే ఉందో సో వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లమ్ని పిక్ చేసుకున్నా సరే మనం కొన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం సొసైటీలో సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.